ఈ ఉపవాసానికి కర్కశ కథ కూడా ఒక ఉదాహరణ. పూర్వం కర్కశ అనే ఒక స్త్రీ ఎన్నో పాపాలు చేసి మరుసటి జన్మలో శునకంగా జన్మించింది. ఒక కార్తీక సోమవారం రోజున ఆ శునకానికి ఉదయం నుంచి కూడా ఎలాంటి ఆహారం దొరకక అనుకోకుండా ఆ శునకం ఆ రోజు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. సాయంత్రం నక్షత్రాలు ఉదయించినాక ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించి బలిభోజనాన్ని బయట విడిచిపెట్టినప్పుడు ఆ భోజనం తిన్న ఆ శునకానికి పూర్వజన్మ స్మృతి వచ్చిందంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎంతో దయతో తాను ఆచరించిన కార్తీక సోమవారం వ్రత ఫలాన్ని ఆ శునకానికి ధారపోయగా ఆ శునకం తన పూర్వజన్మ పాపాల నుంచి బయటపడి కైలాసానికి చేరుకున్న కథను కూడా మనం కార్తీక పురాణంలో చూడవచ్చు, వినవచ్చు కూడా. ఇంతటి మహిమాన్వితమైన కార్తీక సోమవారాల రోజు భక్తులందరం కూడా ఆ శివకేశవులను పూజిద్దాం, మోక్షాన్ని కూడా పొందుదాం. ఓం నమః శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః.